హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ జేకే. మా ఛానల్ పేరు వచ్చేసి వరంగల్ డ్రైవ్ వ్లాగ్స్. ఇప్పుడు నేను తయారు చేయబోయే మిషన్ ఏంటంటే ఎగ్ ఇంక్యుబేటర్. ఇది నాకు ఇంక్యుబేటర్ మిషన్ నాకు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో 650 రూపాయలు పడ్డది. దానికి మిషన్ ఇది మిషన్ ఇది. ఇంకొకటి అడాప్టర్ వచ్చింది. అడాప్టరు, రెండు ఫ్యాన్లు అయితే ఫిట్టింగ్ తీసుకున్నాయి. ఈ విధంగా ఇది వచ్చేసి ఇది లైట్ అయితే నేను ఇక్కడ ఫిట్టింగ్ చేసుకున్నా. ఈ మిషన్లు ఈ ఫ్యాన్లని ఇక్కడ ఇట్లా ఫిట్టింగ్ చేసుకున్నా. ఇది బల్బు. పూర్తి వీడియో అయితే తప్పకుండా చూడండి, మిస్ కాకండి. ఇది వచ్చేసి ఇంక్యుబేటర్ మిషన్. ఇది దీంతోనే మొత్తం నడిచేది. ఇంకోటి ఏంటంటే ఇవి మిషన్ ఫ్యాన్స్. ఇవి 2 ఫ్యాన్లు వచ్చినాయి. ఈ ఫ్యాన్లు అయితే నేను ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్నా. ఇది వచ్చేసి ఇట్లా ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ ఇక్కడ ఫిట్టింగ్ చేసుకున్నా. ఇక్కడ ఫ్యాన్స్ 2 ఫిట్టింగ్ చేసుకుంటాను. ఇటు ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ 2 ఫ్యాన్లు ఇక్కడ. ఈ బల్బ్ కింద వచ్చేసి వాటర్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి దీని హైట్ కొంచెం ఉనక పోసుకున్నాడన్నా లేకపోతే కొంచెం జాలి టైప్ అన్నా చేసుకొని పెట్టేస్తా. ఇది ఇంకోటి వచ్చేసి ఇది అడాప్టర్. ఇది కూడా ఈ కాంబో దీంట్లోనే వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి ఈ మీ 2 ఫ్యాన్లు, ఈ అడాప్టరు, ఈ ఇంక్యుబేటర్ మిషన్, ఇది వచ్చేసి నాకు టోటల్ 650 రూపాయలు పడ్డది. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. 3 డేస్లో డెలివరీ అయింది. డెలివరీ చేసిండు. ఇదైతే ఫిట్టింగ్ చేసినాక మళ్ళీ ఒక వీడియో చూపిస్తా, మొత్తం టోటల్ వీడియో. ఈ బాక్స్ నాకు వచ్చేసి ఈ బాక్స్ 50 రూపీస్ పడ్డది. ఇది చేపల మార్కెట్లో తీసుకున్నా. ఇది బాక్స్ వచ్చేసి ఇది నా మెటీరియల్. ఈ బాక్స్ వచ్చేసి నాకు ఆన్లైన్లో కొంటే 350 రూపాయలు పడ్డది. ఈ బాక్స్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. నేను ఏది కొనుక్కున్నా కానీ ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటాను మొత్తం. ఇదంతా మొత్తం సెట్టింగ్ చేసినాక నీకు ఈ టెంపరేచర్ ఎంత పెట్టుకోవాలనేది మీకు చూపిస్తా. సో మొత్తానికైతే ఇంక్యుబేటర్ తయారైపోయింది. ఫ్యాన్ ఫిట్టింగ్ చేసిన, లైట్ ఒకటి, ఇది సెన్సార్. ఈ సెన్సార్ కూడా లోపల చేసిన. వైర్ మొత్తం మిషన్కి నువ్వు ఇక్కడ కలెక్షన్ ఇచ్చిపోయేసిన మొత్తం. టోటల్ మన బయటికి కూడా వైర్ కలెక్షన్ లోపడి నుంచి లోపలికి. ఇది అడాప్టర్. ఇది అడాప్టర్. నేను కూడా మొత్తం ఫిక్స్ చేసాను. అడాప్టర్ అనేది ఈ ఫ్యాన్లది. ఇది ఫ్యాన్లు తిప్పేది. కింది నుంచి కూడా అవి నిలబడేందుకు కింది నుంచి కూడా హోల్స్ చేసిన. ఈ ప్లాస్టిక్ చుట్టూరంగా ప్లాస్టిక్ని పెట్టి హోల్స్ చేసి ఇట్లా ఫ్యాన్ నిలబెట్టి ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. సో ఇది చూడండి, లైట్ అయితే తిరిగింది. సెన్సారు ఇల్లనేసిన, క్యాప్ పెడుతున్నా. ఇక్కడ చూడండి టెంపరేచర్ పెరుగుతుంది. నేను 37.5కి పెట్టిన. ఇక్కడ టెంపరేచరు 37.5కి ఆఫ్ అవుతుంది. చూసారా, ఆఫ్ అయిపోయింది లైట్. ఇది సెన్సార్ తీసిన 37.6 మళ్ళీ డౌన్ అవుతుంది. 37 ఖర్చుతోనే మళ్ళీ లైట్ ఆన్ అవుతుంది. సో గైస్, ఇది టైమర్ వచ్చేసి ఆర్ఎంఆర్ పైకన్ ఉంది కదా, ఇది ఒత్తి పట్టుకొని 37 వరకు సెట్టింగ్ చేసుకోవాలి. ఇది చూసారా, 37 పెట్టుకున్నా. ఇంకోటి వచ్చేసి డౌన్ వచ్చేసరికి 37.5 పెట్టుకోవాలి. డౌన్కి ఒత్తి పట్టుకొని 37.5 పెట్టుకోవాలి.
సెట్ అయిపోయింది టైం ఇప్పుడు. సో గైస్, మొత్తానికైతే నేను ఫిట్టింగ్ అయితే మొత్తం చేసుకున్నా, అయిపోయింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన నేను బుక్ చేసిన దాంట్లో ఒక ఫ్యాన్ అయితే డ్యామేజ్ అయింది, తిరగట్లేదు. ఇది తర్వాత నేను కొత్త ఫ్యాన్ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు పూర్తి వీడియో చూపెడతా. ఫ్యాను ఒకటైతే తిరుగుతుంది. సో గైస్, మొత్తానికైతే ఇంక్యుబేటర్ అయితే తయారైంది. ఫ్యాన్లు కూడా ఫిట్ చేసిన 2. సో సెన్సార్ అయితే నా చేతిలో ఉన్నది. ఇక్కడ వచ్చేసి మీకు ఓపడుతుంది కదా 33.9, అంటే నేను సెన్సార్ అనేది చేతిలో పట్టుకున్నా కాబట్టి మన హీట్ అనేది తక్కువ చూపెడుతున్నది. ఇప్పుడు ఇదే సెన్సార్ నీ బుగ్గ మీద పెడతా, వెంటనే ఆఫ్ అయిపోతుంది చూడండి. సో చూసారా గైస్, ఇక్కడ ఎంత వచ్చింది? 44 ఉంది, అంటే 44 degrees ఉంది హీటు. నేను మళ్ళా $37 కాడికి రావడంతోనే మళ్ళీ ఆన్ అవుతుంది. చూసారా, 37 వచ్చింది, మళ్ళీ ఆన్ అయింది. ఈ తయారు చేసే విధానం ఇంతకుముందు మీరు వీడియో చూసారు కదా, అది మీకు అర్థం కాకపోతే నాకైతే తప్పకుండా కామెంట్ పెట్టండి, మీకు అంతా వివరంగా చెప్తా. దీని కాస్ట్ వచ్చేసి నాకు మొత్తం 700 పడ్డది, ఇంక్లూడ్ ఈ యొక్క బుగ్గ, ఫ్యాన్లు, ఈ బాక్సు వచ్చేసి నాకు మొత్తం 700లా కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఇలాంటిది మీకు కావాలి అనుకుంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి, మీకు అది ఎలా తయారు చేయాలో పర్సనల్గా మీకు ఒక వీడియో చేసి పెడతా. సో గైస్, ఇంతటితోనే ఉంటున్నా, బాయ్ బాయ్. పోతే నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్.